ఇదిగోండి సెకండ్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో ఒకసారి క్వశ్చన్ చదవండి నాన్న. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటిజర్స్. కిందన 2 నెంబర్స్ పెయిర్స్ ఇచ్చాడు నాన్న, ఇంటిజర్స్. సో వెరిఫై దట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ మరియు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్, వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్గా ఉందో లేదో మనల్ని వెరిఫై చేయమన్నాడు. సో అలా వెరిఫై చేయాలంటే ముందు వాడిచ్చిన 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం. కానీ మనకి ఇక్కడ వాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మాట వాడలేదు. ఓకేనా? సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనకి ఏ విధంగా వస్తే అలా చేసుకోవచ్చు, తప్పు చేయకుండా. రైట్ అయితే మనకు వచ్చిన ఏ మెథడ్లోనైనా చేయొచ్చు. కాబట్టి నేను ఒక ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో చేస్తాను. ఆల్రెడీ మీకు ఒక మెథడ్ వచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2వ మెథడ్ కూడా నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడు ఈ ప్రాబ్లమ్స్కి మాత్రమే చేయాలి. ఓకేనా? సారీ, ఈ ప్రాబ్లమ్స్కి మాత్రం. ఎందుకు వెరిఫై చేయమన్నాడు, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే పదం వాడలేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్కి మాత్రం 2 మెథడ్స్లో ఏ విధంగా చేసినా వాడు తప్పుకోడు. కానీ వాడు లెక్కలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే పదాన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి నాన్న, 26 and 91. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 26 and 91. ఈ ప్రాబ్లం యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ కడదాం. ఓకేనా? ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టడం 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అదేవిధంగా ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఒక 5 ప్రాబ్లమ్స్ చూసాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కట్టాలో. కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద సంబంధించి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కట్టాలో. ఇక్కడ నేను వేరొక మోడల్ ఉపయోగించి కూడా చేస్తున్నాను. మీకు ఏది ఈజీ అయితే ఆ మోడల్లో ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లం వాడు వెరిఫై చేయమని అడిగితే అలాంటప్పుడు ఈ 2 మెథడ్స్లో మీరు ఏది రాసినా రైటే. ఓకేనా? సో చూడండి నాన్న, ఇక్కడ నేను ఎల్సిఎం కడుతున్నాను నాన్న. 26 and 91 రెండింటినీ కూడా ఒకేసారి తీసుకున్నా. 2 కూడా ఫస్ట్ 2తో 2 30s 2 13s 26, 2తో 91 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి నేను 91 యాజ్ టీజ్గా వేసేసా. ఇక ఈ 2 నెంబర్లు ఏ టేబుల్లో పోవు, ఒక్క 13th టేబుల్లో పోతాయి. 13 1 జా 13, 13 7 జా 91. ఓకేనా? సో 13తో క్యాన్సిల్ చేస్తున్నా. 13 1 జా 13, 13 7 జా 91. మరలా ఈ 7తో క్యాన్సిల్ చేస్తున్నా. 7 1 7 1. సో కిందన 2 1s వచ్చేసాయి. ఇక్కడ పైన ఉన్న 2 గుణించండి అన్న. ఎల్సిఎం ఆఫ్ 26 and 91 రెండిట్ల యొక్క ఎల్సిఎంకి 2 into 7 into 13. ఓకేనా? 2 7 జా 14 అన్న. 14 into 13. 14 3 జా ఎంత నాన్న? 52. సో 2, ఇక్కడేమో 5. 13 1 జా 13 నాన్న. 13 4 జా 52. 14 3 జా అంటే మళ్ళీ క్యాన్సర్ తక్కువ అయిపోతుంది. సో మనం 14ని 13తో మల్టిప్లై చేస్తున్నాం. 13 4 జా 52. ఓకేనా? ఇక్కడ 5. 13 1 జా 13 ప్లస్ 5 18. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 182 వచ్చింది. మరి దీని హెచ్సిఎఫ్ కట్టాలి కదా. చూడండి, హెచ్సిఎఫ్ కడుతున్నాను నాన్న. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ ఇంకొకటి ఏంటి 91. 26 and 91. 96 రాసా, 91 నాన్న. ఇక్కడ ఇంకొక మెథడ్ ఉపయోగించి నేను హెచ్సిఎఫ్ కడుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇలా ఈ బ్రాకెట్ వైజ్గా తీసుకుంటున్నాను. డివిజన్ మెథడ్ అంటారు దీన్ని. ఓకేనా? 26తో 91ని డివిజన్ చేయండి నాన్న. 26 1s 26, 26 2s 52. మాకేం 26 టేబుల్ వచ్చేసారు అని అంటే ఏం పర్లేదు. 2తో 9ని 2 4 ఎంత నాన్న? 8. కానీ ఇక్కడ 6 4 24 తక్కువ అయిపోతుందా లేదా? సో 2 4 8 కాబట్టి 1 తగ్గించండి. 2 3 6 అవుతుంది కదా. సో ఇక్కడ 3 వేయండి. 3 6 18, 3 6 18, 1
3 2s 6 plus 1 7. ఓకేనా 26 3s 78. సో 91 నుంచి 78 తీసేస్తే మనకి 13 మిగులుతుంది నాన్న. సో ఈ గీతని ఇలా పొడిగించి ఇక్కడ 26ని ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా, ఇది సెకండ్ మెథడ్, డివిజన్ మెథడ్ అంటారు. 13 1 13, 13 2 26 క్యాన్సిల్ అయిపోయి దేనితో చేసేటప్పుడు 0 వచ్చిందో అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా, సో మనకి 13 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది నాన్న. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26, 91 ఈజ్ ఈక్వల్ టు 13. సో 13 ఏమో హెచ్సిఎఫ్ వచ్చింది, మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 182 వచ్చింది ఎల్సిఎం. కానీ మనకు లెక్కలో వాడు ఏం చేశాడు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్, రెండు సమానమో కాదో వెరిఫై చేయమన్నాడు. సో వెరిఫై చేసేద్దాం. ఏమైంది, ఎల్సిఎం ఎంత వచ్చింది 182 వచ్చింది, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13 వచ్చింది. ఓకేనా, వాడు ఇచ్చిన రెండు నెంబర్స్ ఏంటి 26 ఒకటి 91 ఒకటి. ఓకేనా, 26 ఒకటి 91 ఒకటి. ఈ రెండు సరిపోయిందో లేదో చూడాలి అంతే. సో ఈ రెండు నేను గుణించేస్తున్నాను. 13 2 26, 2 13 8 104, 104 plus 2 106, 10 13 1 13 plus 10 23, 2366. ఓకేనా, సో 26 into 91 చేయాలి, అప్పుడు కూడా ఇదే ఆన్సర్ రావాలి, అప్పుడు మనం చేసిన లెక్క అనేది రైట్ అవుతుంది. ఓకేనా, సో చూడండి నేను 91 into 26 చేస్తున్నా. 6 1 6, 6 9 54, 2 1 2, 2 9 18, 6 6 13 1 2, 2366. సరిపోయిందా లేదా? సో మనం చేసిన ప్రాబ్లం రైటా రాంగా? రైట్. ఓకేనా, వెరిఫై అని చెప్పి పక్కన ఇలా రాసేయండి. ఓకేనా, వెరిఫై అని పెట్టి పక్కన ఇలా రాస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా నాన్న? సో వెరిఫై రాసినా రాయకపోయినా వెరిఫై దట్ అన్నాడు కాబట్టి వెరిఫై అని రాసి ఏమని రాస్తారు, వెరిఫై అని రాసి ఇది రాసేయండి పక్కన ఎక్కడైనా. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న. ఇక ఇందులో మనకి ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం ఏంటి చూడండి, 5 10 and 92, 5 10 and 92. సో నాన్న మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినా ఉపయోగించవచ్చు, ఈ మెథడ్ అయినా ఉపయోగించవచ్చు. ఓకేనా, సో ఇది నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చేస్తాను. ఓకేనా నాన్న, చూడండి. సో సెకండ్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లం నాన్న, సెకండ్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటో చూడండి, 5 10 92, 5 10 and 92. ఓకేనా నాన్న? సో ఇక్కడ నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ తీసుకుంటున్నాను నాన్న. అందుకే మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు మెథడ్స్లో కూడా చెప్తాను ఏది ఈజీయో. లేకపోతే ఇది కూడా ఇందాకల మెథడ్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఇది కూడా నేను ఫస్ట్ చెప్పిన మెథడ్లోనే చెప్తా. థర్డ్ లెక్క ఏమో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చెప్తా. మీరు ఏ మెథడ్లో చేసినా రాంగ్ అవ్వదు, రైటే. ఎందుకంటే మనకు వాటి లెక్కలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయండి అని అడగలే, కేవలం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వెరిఫై చేయమండి అంతే. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టడానికి మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, వాడు కండిషన్ పెట్టలేదు కాబట్టి నేను ఇందాకల మెథడ్ ఉపయోగించి మరలా ఈ ప్రాబ్లం కూడా చేస్తాను. థర్డ్ ప్రాబ్లం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద చేద్దాం. ఓకేనా, చూడండి నాన్న. ఫస్ట్ 5 10 కదా, 5 10 తీసుకున్నా. రఫ్ పేపర్ తీసుకోండి అర్జెంటుగా. తీసుకున్నారా? 5 10 వేయండి ఒక బ్రాకెట్లో, వేసారా? సో చివరిని 0 ఉంది కదా, 2తో క్యాన్సిల్ అవుతుందా లేదా? 2 2 4, 1 మిగులుతుంది, 2 5 10, 2 5 10. ఇక ఈ 255 అనేది అందులో పోదు అంటే పోదు అనుకోకూడదు, 5తో పోతుంది. ఓకేనా, ఇదిగోండి 5 5 25, 5 1 51, 51 ఎందులో పోతుంది జాగ్రత్తగా చూడండి. 51 3తో పోతుందా లేదా? సో 3తో పోతుంది. 3 17 51. ఓకేనా,
17th టేబుల్ 17. ఇక్కడ 5 ముందు వచ్చింది, 3 ముందు వచ్చింది. మీరు ఎలా చేసినా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ వరుస క్రమంలోనే వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి? 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17. ఓకేనా? సో 5, 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టేసాం. రెండోది ఏంటి? 92. సో పేపర్ తీసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 92 కట్టండి. 246 92, 23 46. 23 ఇంకే టేబుల్లో పోదు, ఎందుకు? ప్రైమ్ నెంబర్ కాబట్టి రాసేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 23. ఓకేనా? సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్లు కట్టాలి, ఎల్సిఎంలు కట్టాలి. ఏం కట్టాలి? హెచ్సిఎఫ్లో ఎల్సిఎంలు కట్టాలి. జాగ్రత్తగా నా వైపు ఒకసారి చూడండి. ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒక 2 కామన్గా ఉంది. ఇందులో రెండో 2 ఉంది. ఇందులో ఇంకేదైనా రెండో 2 ఉందా? లేదు. ఇందులో 23 ఉంది. ఇందులో ఉందా? లేదు. ఇందులో 5 ఉంది. ఇందులో ఉందా? లేదు. ఇందులో 3 ఉంది. ఇందులో ఉందా? లేదు. సో ఓన్లీ ఒక 2 మాత్రమే కామన్గా ఉంది. ఏముంది? 2 మాత్రమే కామన్గా ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10, 92. 5, 10, 92 యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? కేవలం 2 మాత్రమే వచ్చింది. ఒక్క డిజిట్ మాత్రమే కామన్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం కట్టాలి దీనికి. ఎల్సిఎం ఆఫ్ 5, 10, 92. ఈ రెండిట్ల యొక్క ఎల్సిఎం చూడండి. రెండిట్లో కామన్గా ఉన్న ఒక 2 ఫస్ట్ రాసేయండి. ఈ 2 కాకుండా రిమైనింగ్ ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, 5 ఉంది, 17 ఉంది, 23 ఉంది. రిమైనింగ్ మిగిలినవన్నీ రాసేసా. చూడండి, కామన్గా ఉన్న 2 ఫస్ట్ రాసా, తర్వాత ఇక్కడ 2 మిగిలింది రాసా, ఇక్కడ 23 మిగిలింది రాసా, పైన 3 రాసా, 5 రాసా, 17 రాసా. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయాలి. చూడండి, 2 2s 4, 4 3s 12, 12 5s 60, 60 ఇంటూ 17 ఇంటూ 23. ఓకేనా? సో గుణించండి. 17 0 0, 17 6 ఎంతనా? 17 6 17th టేబుల్ వచ్చారా? అదా 17 6 ఎంత? రాకపోతే నేర్చుకోండి. 102 ఎంత నాన్న? 102. 17 0 0, 17 6 102 ఇంటూ ఇక్కడ పక్కన ఎంత ఉంది నాన్న? 2 3 ఉంది నాన్న. ఈ 1020 అనేది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సరు. ఇంకా 23 మల్టిప్లై చేయలా. ఇప్పుడు 23 మల్టిప్లై చేయండి. పక్కన రఫ్ పేపర్ తీసుకోండి. 1020 ఇంటూ 23. సో 3తో మల్టిప్లై చేయండి. 3 0s 0, 3 2s 6, 3 0s 0, 3 1s 3 ఇంటూ ఒకటి పెట్టండి. 2తో 2 0s 0, 2 2s 4, 2 0s 0, 2 1s 2 మొత్తం కలపండి. 0 6 4 3 2 23,460 వచ్చింది. ఎంత వచ్చింది నాన్న? ఎల్సిఎం 23,460 వచ్చింది. ఓకేనా? సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ను వెరిఫై చేయాలా లేదా? సో వెరిఫై కూడా చేసేద్దాం. మనకెందుకు? వెరిఫై చేయకుండా ఇక్కడ వరకు చేసి వదిలేస్తాం, మళ్ళీ వాడు హాఫ్ మార్క్ తీసేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వెరిఫై చేసేద్దాం నాన్న. పక్కన వెరిఫై అని రాయండి. కిందనైనా రాయొచ్చు, పక్కన ప్లేస్ ఉంటే అక్కడైనా రాయొచ్చు. వెరిఫై అని చెప్పి ఎల్సిఎం ఎంత వచ్చింది నాన్న? 23,460 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అన్నాడు కదా. ఫస్ట్ నెంబర్ ఏమో 5 10, సెకండ్ నెంబర్ ఏమో 92. సో ఆ 2 నెంబర్స్ కూడా తీసుకోండి. ఓకేనా? ఈ 2 మల్టిప్లై చేయండి. 2 0s 0, 2 6 12, 1 2 4 8 ప్లస్ 1 9, 2 3s 6, 2 2s 4, 46,920 వచ్చింది నాన్న. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 92 టేబుల్ మీకు రాదు, మీకే కాదు నాకు కూడా రాదు. కాబట్టి 5 10ని ఒకసారి 2తో ఒకసారి 9తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? 2 0s 0, 2 1s 2, 2 5s 10. ఫస్ట్ 2తో మల్టిప్లై చేశాను నాన్న.
ఓకేనా. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత చివరి డిజిట్ ముందు ఇంటూ పెట్టుకుంటాం, మీ అందరికీ తెలుసు. సో ఒక డిజిట్ వదిలేయాలి, వదిలేసి 9 zeros 0, 9 ones 9, 9 5s 45. ఇప్పుడు కలపండి. 0, 2 + 0 2, 0 + 9 9, 1 + 5 6, 4, 46,920. సరిపోయిందా లేదా? అంటే మనం చేసింది రైటా రాంగా? రైటే కదా. సో ఇది నా సెకండ్ ప్రాబ్లం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి చేస్తే ఇలా చేస్తాం. ఓకేనా. ఇది వరకు ముందు నేను వేరే మెథడ్లో చేసా, ఈ క్వశ్చన్ ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి చేసా. సో మీకు ఈ రెండు మెథడ్లో ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చెయ్యండి. ఓకేనా. ఓకేనా నాన్న. సో ఇందులో మనకి ఇంకో థర్డ్ ప్రాబ్లం ఉంది నాన్న. ఇదిగోండి ఇది, సారీ క్షమించండి, మనకి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఒకటి ఉంది. 336 and 54, 336 and 54. ఇది కూడా చేసేద్దాం నాన్న. సో థర్డ్ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఒకసారి. 336 and 54. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ మీకు నేర్పినటువంటి మెథడ్లో నేను చేస్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు ఆల్రెడీ వచ్చి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చేశారు కాబట్టి ఇది వేరే మెథడ్లో చేస్తున్నాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చేయండి, తప్పేం లేదు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ నేను రెండిట్లకి ఎల్సిఎం కడుతున్నాను నాన్న. 336 and 54కి ఎల్సిఎం కడుతున్నాను. రెండు సెకండ్ టేబుల్లో పోతాయి. 2 1s 2, 13, 2 6, 2 8s, 227. చూడండి, 2 1s 2, 1 మిగులుతుంది, 1 3 13, 2 6 12, 1 మిగులుతుంది, 1 6 16, 2 8 16, 54, 2 27s 54. ఓకేనా. నెక్స్ట్ 8 ఉంది కాబట్టి 2తో మరలా పోతుంది. 2 8, 2 8 16, 2 4 8, 27 2తో పోదు, చివరిని 7 ఉంది కాబట్టి. మరలా 84 చివరిని 4 ఉంది కాబట్టి 2తో పోతుంది. కనీసం ఒక్క డిజిట్ అయినా 2తో పోతే 2తో చేసుకుంటూ వెళ్ళాలి. 2 4s 2 2s 27 పోదు. మరలా 42 కూడా 2 21s పోతుంది. 2 21, 27 అలాగే ఉంటుంది. ఓకేనా. ఇంకా రిమైనింగ్ 21 27 ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2తో మరి క్యాన్సిల్ అవ్వదు నాన్న, ఇది 2తో మరి క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే రెండు 21 27 2తో క్యాన్సిల్ అవ్వవు. తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3 కదా. 3 7s 3 9s, ఈ రెండు ఇంకా మరి పో. సో ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 2లు ఉన్నాయి, ఒక 4, ఇది 3, 4 2s ఉన్నాయి నాన్న. 2 × 2 × 2 × 2. అదేవిధంగా ఒక 3 ఉంది, ఒక 7 ఉంది, ఒక 9 ఉంది. ఓకేనా. సో మీకు ఈ మెథడ్ ఈజీ అయితే ఈ మెథడ్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేసుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 16 3s 48. సో 48 × 7 × 9. ఓకేనా. సో ఫస్ట్ రఫ్ తీసుకొని 48 × 7 మల్టిప్లై చేయండి నాన్న. 7 8s 56, 5, 7 4s 28, 5 336, 336 × 9 నాన్న. 9 6s 54, 5, 9 3s 27, 5 32, 3, 9 3s 27 + 3 30. సో మనకు వచ్చిన ఎల్సిఎం 3024 వచ్చింది. ఎంత వచ్చింది నాన్న? 3024 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ కడదాం నాన్న. హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు చిన్న నెంబర్ బయట వేసుకుందాం, పెద్ద నెంబర్ ఏమో లోపల వేద్దాం. అలా కాకుండా పెద్ద నెంబర్తో చిన్న నెంబర్ భాగిస్తే మీ జీవితకాలం అయిపోవాలి, కానీ అవి రెండు తెగవు. ఓకేనా. ఎప్పుడు చిన్న నెంబర్ బయట ఉండాలి, పెద్ద నెంబర్ లోపల ఉండాలి నాన్న. చూడండి, ఇక్కడ 5తో భాగించేటప్పుడు 5 6s 30 వస్తుందా లేదా? 4 6s 24, 24 కన్నా 36 అనేది పెద్దదా కాదా? సో 6 తీసుకోండి. 6 4s 24,
2 6 5 30 + 2 32 నాన్న. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. 36లో 24 పోతే 12 వస్తుంది. సో ఆ 54 ఇక్కడ దించాలి నాన్న. 12 4 48 48 54లో 48 పోతే 6 వస్తుంది నాన్న. ఈ 12 మరలా ఇక్కడ వేసుకుంటాం. 6 2 12 0 వచ్చిందా లేదా? సో 6 అనేది HCF అవుతుంది నాన్న. ఓకేనా? 6 అనేది మనకి HCF అవుతుంది. సో నేను రాస్తున్నాను. HCF ఆఫ్ 336 and 54 is equal to ఇదిగోన్నానా 6 వచ్చింది. సో వెరిఫై చేయమన్నాడు కదా, ఆ వెరిఫై కూడా చేసేద్దాం. ఓకేనా? చూడండి, వెరిఫై ఏమన్నాడు? LCM ఇంటూ HCFే కదా. సో రాసేద్దాం. LCM ఎంత వచ్చింది? 3024 వచ్చింది. HCF ఎంత వచ్చింది? 6 వచ్చింది. 2 నెంబర్స్ ఎంత? 336 ఒకటి, 54 ఒకటి. సో ఇది మల్టిప్లై చేయండి. 6 4 24 2 6 2 12 12 + 2 14 4 1 6 0 0 1 1 6 3 18. సో మనకు వచ్చిన ఆన్సర్ 18,144. సో దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. సో 54 టేబుల్ ఎవరికి రాదు కాబట్టి 4తో ఒకసారి 5తో ఒకసారి మల్టిప్లై చేద్దాం నాన్న. 4 6 24 2 4 3 12 + 2 14 1 4 3 12 + 1 13. చివరి అంకి ఇది ముందు ఒక ఇంటూ పెట్టుకుందాం. 5 6 33 5 3 15 + 3 18 1 5 3 15 + 1 16. సో 4 4 8 + 3 11 1 8 + 1 18,144. సరిపోయిందా లేదు నాన్న? రెండు సమానంగా వచ్చాయా? సో LCM HCFలు కట్టాం, వెరిఫై కూడా చేసేసాం. ఓకేనా? సో ఇందులో ఇచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఇచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్ కూడా 2 మెథడ్స్లో మీకు చెప్పా. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీగా ఉంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టి చేస్తే ఈజీగా ఉందో అలా చేయండి, పర్లేదు, తప్పేం లేదు. ఒకవేళ ఇలా కట్టితే చేస్తే ఈజీగా వస్తే ఇలా చేయండి. 2 మెథడ్స్ మీకు నేర్పాను. ఎందుకు నేర్పానంటే నాన్న, భవిష్యత్తులో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువగా ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగపడుతుంది, డివిజన్ మెథడ్ కూడా ఉపయోగపడుతుంది. అందుకే 2 మెథడ్లు మీకు నేర్పాను. సో ఇక్కడ ఓన్లీ ఈ పర్పస్ కాకుండా ఫ్యూచర్ పర్పస్ని కూడా ఆలోచించి మీకు నేను 2 మెథడ్స్ కూడా నేర్పడం జరిగింది. 2 నేర్చుకుంటే మంచిది. లేదు సార్, నాకు ఇప్పుడు 10th క్లాస్లో నాకు అసలే లెక్కలంటే భయం, నేను ఏదైనా నాకు నచ్చిన ఒక్క మెథడే ఫాలో అవుతానంటే ఏం పర్లేదు, ఫాలో అవు. ఎందుకు అంటే ఇక్కడ మనకి వాడు ఏం చేశాడంటే నాన్న, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే మాట వాడలే. అందుకే మనం ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు. లెక్కలో వాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ మెథడ్లోనే చేయాలి. ఓకేనా? ఇది నాన్న సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్.